మార్కాపురం పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలో అనుమానిత ప్రాంతాల్లో నేరాలను అరికట్టడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు మార్కాపురం పోలీసులు విస్తృతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఓఎస్డీ నవజ్యోతి మిశ్రా, డీఎస్పీ నాగరాజు పర్యవేక్షణలో ఈ తనిఖీలు చేపట్టారు. సిఐ అల్తాఫ్ హుసేన్, పట్నా ఎస్ఐ విశ్వనాథ్ రెడ్డి, రూరల్ ఎస్ఐ వేమనతో పాటు పోలీసు సిబ్బంది కాలనీలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇళ్ల పరిసరాలు, అనుమానిత వ్యక్తులు, వాహనాలను పరిశీలించడంతో పాటు ద్విచక్ర వాహనాలకు సంబంధించిన పత్రాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీలో సరైన ధృవపత్రాలు లేని 34 ద్విచక్ర వాహనాలను పోలీసులు గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. అలాగే వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, ఓటీపీలు షేర్ చేయకూడదని తెలిపారు. ఇక పోలీసులకు సమాచారం అందించాలని, అలాంటి విషయాలు గుర్తించి తెలిపాలన్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రజల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ పోలీసుల బాధ్యతని తెలిపారు. ఇక ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడంతో పాటు నేరాలు, మత్తు పదార్థాల వినియోగం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఇలాంటి ఆకస్మిక తనిఖీలు ఎంతో దోహదపడతాయన్నారు. ప్రకాశం మార్కాపురం జిల్లా ఎస్పీ అయిన శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి సూచనల మేరకు ఈ రోజు మార్కాపురం పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలో కార్డినెన్స్ సెర్చ్ చేయడం జరిగింది. టౌన్ సిబ్బంది, రూరల్ సిబ్బంది మరియు ఎస్ఐలు విశ్వనాథ్ రెడ్డి గారు మరియు వేమన గారు అందరం కలిసి చెక్ చేయడం జరిగింది. ఈ కాలనీలో సరైన పత్రాలు లేని వాహనాలని 34 వెహికల్స్ ని సీజ్ చేయడం జరిగింది. వీటి మీద చాలా మంది దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆర్సీ కానీ లేకపోవడం ఉంది. వీటిని వెరిఫై చేస్తాం. డ్రైవర్ లైసెన్స్ లేని వాళ్లకు ఒక అవగాహన కార్యక్రమం కూడా చెప్పాం. ఎలా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి, డ్రైవింగ్ లైసెన్స్ వల్ల లాభాలు, నష్టాలు తెలియజేశాం. ప్రజలకి ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్ గురించి, వాటిలో జరిగే నష్టాల గురించి చాలా మందికి తెలియదు. వాటి గురించి కూడా వాళ్ళకి అవగాహన కార్యక్రమం చేపట్టాం. సో ఈ రకంగా ఒక్కొక్క కాలనీలో కంటిన్యూగా ఈ కార్డినెన్స్ సెర్చ్ చేయడం జరిగింది. ఫ్యూచర్ లో కూడా మన ఎస్పీ గారు దీని మీద చాలా గట్టిగా ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రతి కాలనీలో ఈ విధంగా చర్చలు జరుగుతాయి. కొత్త వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు, మన పత్రాలు సరిగా లేని వాహనాలని తప్పకుండా సీజ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఈరోజు మీకు తెలియజేస్తుంది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ పత్రాలు తప్పకుండా పెట్టుకొని ఉండాలి. మరియు ఇప్పుడు జిల్లా కేంద్రమైన దాని ప్రకారం కొత్త వ్యక్తులు సంచరించడం జరుగుతుంది. అట్లాంటి అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా వచ్చినా కానీ పోలీసు వారికి సమాచారం తెలియజేయగలని తెలియజేస్తున్నాం. ఇంకా ఫ్యూచర్ లో చాలా రకాల నేరాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కొత్త ప్రదేశం, కొత్త జిల్లా ఏర్పడడం వల్ల మరియు ముంపు గ్రామ ప్రాంతాలు కూడా చాలా మంది దీని ఎఫెక్ట్ తో చాలా మంది నిరుద్యోగులుగా తయారై ఉన్నారు. వాళ్ళు ఇక్కడ తిరగడం జరుగుతుంది. పట్టణంలో జనాభా తగ్గ వసతులు లేకపోవడం వల్ల కూడా కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. అందరినీ చూసుకుంటూ క్రైమ్ ని కంట్రోల్ చేసుకుంటూ కొత్త జిల్లాని అభివృద్ధి ప్రదంలో 80వ స్వాతంత్ర దినం సందర్భంగా నడిపిస్తామని, మా ప్రజలు కూడా సహకరించాలని అధికారులకు పోలీస్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.